శ్రీమతి నమః. దాదాపుగా ఒక సంవత్సరం క్రితం ఒక అమ్మాయి నాకు అస్తమాను మెయిల్ చేసేదనమాట. నాకు ఒత్తిడి పెరిగిపోతుంది, జ్ఞాపకశక్తి ఉండట్లేదు, ఏం చదివినా నేను మర్చిపోతున్నానని చెప్పి అస్తమాను నాకు మెయిల్స్ చేసేది. ఆ అమ్మాయికి నేను చాలా చెప్పాను, ఆ స్తోత్రం చదివి ఈ స్తోత్రం అని చదువు అని. కానీ ఒక 10 రోజులు చదివేది, మళ్ళీ వెంటనే నాకు మెయిల్ చేసేసేది, నా వల్ల కావట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను. అప్పుడు ఆ అమ్మాయికి నేను ఏం చెప్పానంటే, సరే నువ్వేం చదవద్దు, రోజుకో శ్లోకం అని ఛానల్ ఉంది కదా, అందులో మేము సౌందర్య లహరి, శివానంద లహరి ఇలా చాలా స్తోత్రాల పద విభజనతో నేర్పించాము, అది ఆన్ చేసుకో, నువ్వు చదువుకోవడానికి 5 నిమిషాల ముందు ఆన్ చేసుకుని అవి వింటూ అవి నేర్చుకో. ప్రతిరోజు ఏదో ఒక శ్లోకం కానీ ఏదో ఒక స్తోత్రం కానీ నువ్వు చదువుకోవాలి, నేర్చుకోవాలని పెట్టుకో. అలా పెట్టుకున్నావు అని అనుకో, నీకున్న ఒత్తిడి తగ్గిపోతుంది, అలాగే జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అని చెప్పాను. ఫస్ట్ లో కొన్ని రోజులు పెట్టుకుందట, ఆ తర్వాత అబ్బా రోజు ఏం వింటావు అని అనుకుందట. కానీ అమ్మాయి అది పెట్టుకుని కాసేపు అలా చదివి, అలాగే అమ్మాయి నిద్రపోతున్నప్పుడు కూడా అవి ఆన్ చేసుకుని అలా నిద్రపోవటం ఇలా చేసిందట. 4 రోజుల క్రితం అమ్మాయి మెయిల్ చేసి నాకు ఏం చెప్పిందో తెలుసా? నిజం అమ్మా, అద్భుతం మీరు చెప్పింది, నాకు ఇప్పుడు ఏ ఒత్తిడి లేదు, నేను చాలా చక్కగా చదువుకుంటున్నాను, అద్భుతంగా పనిచేసింది మీ సలహా అని చెప్పి అమ్మాయి అంది. ఇది నేను ప్రాక్టికల్ గా మా ఇంట్లో అనుభవించాను కాబట్టి నేను ఆ అమ్మాయికి చెప్పాను. నేను కూడా అంతే, చిన్నప్పటి నుంచి మా పిల్లలకి అన్ని బట్టి కొట్టించలేదు, ప్రతిదాన్ని కాసేపు ఒక్క అరగంట సమయం పెట్టుకునేదాన్ని అనమాట. ఆ అరగంట సమయంలోనూ పద్యాలు, శ్లోకాలు, స్తోత్రాలు అవన్నీ ఒకసారి చెప్పాడు, వదిలేయడం. వాళ్ళకి మెమరీ పవర్ ఎంత ఉంటుందో తెలుసా? స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు పిల్లలకి ఆ బుక్స్ లో ఎక్కించుకోవడం కోసం వచ్చినప్పుడు ఇంటికి వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఏంటండి బాబు ఇంత అద్భుతమైన మెమరీ, వీళ్ళని మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా కాకుండా ఐఏఎస్ చదివించండి అని చెప్పి నాకు వాళ్ళు సలహా ఇచ్చారనుకోండి, అది వేరే విషయం. మా పిల్లలేమో ముగ్గురు కూడా సాఫ్ట్వేరే. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా తొందరగా గ్రాప్స్ చేయగలుగుతారు వాళ్ళు. ఎంత పెద్ద నెంబర్ అయినా ఇవ్వండి, దాన్ని వెంటనే గుర్తుపెట్టుకుంటారు. ఎంత పెద్ద ప్యాసేజ్ అయినా ఇవ్వండి, చాలా తొందరగా గుర్తుపెట్టుకుంటారు. మీకు తెలుసు కదా, మా అమ్మాయి కూడా స్తోత్రాలు, శ్లోకాలు అవన్నీ చదువుతుంది. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నప్పుడు మనం వేసిన విత్తనం అనమాట. అది ఇప్పుడు మహావృక్షం అయ్యింది. మనం చిన్నప్పటి నుంచి మన పిల్లల దగ్గర ఇలాంటిది ఒకసారి గనక మీరు ప్రయత్నించి చూడండి, ఎంత అద్భుతంగా మారుతారో. కొంతమంది అంటుంటారు, రోజుకి ఒక శ్లోకము, రోజుకు ఒక స్తోత్రము, దీనివల్ల ఏం ఫలితం ఉంటుంది అని. ఏం ఫలితం ఉంటుంది అనేది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక స్తోత్రం కానీ శ్లోకం కానీ చదవడం అలవాటు చేసుకుంటే ఒత్తిడి తగ్గిపోతుంది తెలుసా, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ముఖ్యంగా కొన్ని వ్యాధులు కూడా నయమయ్యే మార్గం కనిపిస్తుంది. మనం కొట్టి పారేస్తాం, తీసి పారేస్తాం, కానీ అది సత్యం. నారాయణీయం చదివితే ఆర్థరైటిస్ పోతుంది అంటారు. ఆ కథలోది అదే కదా ఆ కథ. మనం ఒక పక్క నుంచి మందులు వాడుతూ నారాయణీయం చదివినట్లయితే చాలా తొందరగా మందు పనిచేస్తుంది అనమాట. అలాగే చర్మ వ్యాధులు ఎవరికైనా ఉన్నాయని అనుకోండి, వాళ్ళు ఒక పక్క నుంచి మనం మెడిసిన్ వాడుతూ సూర్యుడికి నమస్కారాలు చేసుకుంటూ సూర్యుడి సంబంధమైన స్తోత్రాలు గనక చదివినట్లయితే చర్మ వ్యాధులు పోతాయి. ఇలా ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంది. మనం మందులు ఎలా అయితే ఇస్తారో డాక్టర్లు, మన ఋషులు కూడా స్తోత్రాలు, శ్లోకాలు ఇచ్చారనమాట. 2 కలిపితే అద్భుతంగా ఉంటుంది. సరే, ఈరోజు మనం ప్రదోష స్తోత్రం గురించి తెలుసుకుందాం. ప్రదోష స్తోత్రాన్ని నిత్యం ఎవరైతే పఠిస్తారో ప్రదోష సమయంలో, ఇంకా అసలు ప్రదోష సమయంలో ఏ పని చేయకూడదంటారు. అసలు మామూలుగా అయితే జ్వరం వచ్చి పడుకున్నా సరే ఆ 10 నిమిషాలు లేచి కూర్చోపెడతారు ప్రదోష సమయంలో, ఆ సమయంలో పడుకోవద్దు అంటారు. అలాగే మామూలుగానే అమంగళకరమైన మాటలు మాట్లాడకూడదు. సంధ్యా సమయంలోను, ముఖ్యంగా ప్రదోష సమయంలోను అస్సలు అమంగళకరమైన మాటలు మాట్లాడకూడదు, అమంగళకరమైన పనులు కూడా చేయకూడదు అని చెప్తారు. అలాంటి దృశ్యాలు కూడా చూడొద్దు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. ఎందుకంటే దేవీ దేవతలందరూ పరమేశ్వరుణ్ణి దర్శించుకోవటం కోసం ఆ సమయంలో కైలాసానికి చేరతారు. స్వామివారు అప్పుడు అక్కడ ఉంటారు. అలాంటి సమయాన్ని మనం పరమేశ్వరుణ్ణి ధ్యానించడానికి మాత్రమే ఉపయోగించాలి తప్ప ఇంక దేనికి ఉపయోగించకూడదని చెప్పి చెప్తారు. ప్రదోష సమయంలో ఎవరైతే ప్రదోష స్తోత్రాన్ని చేస్తూ ఉంటారో వాళ్ళకి నెమ్మదిగా వాళ్ళ జీవితంలో ఏవైనా అశాంతి ఉన్నా, మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ముఖ్యంగా చెడు ఆలోచనలు, నెగిటివిటీ అనేది ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. ప్రదోష సమయానికి ప్రతిరోజు ఇంకే పని చేయకుండా అక్కడ కూర్చుని ప్రదోష స్తోత్రాన్ని చేస్తూ పరమేశ్వరుణ్ణి ధ్యానించండి. నెమ్మదిగా మీకు ఏవైతే టెన్షన్స్ ఉన్నాయో అవన్నీ పోతాయి, ఒత్తిడి పోతుంది, నెగిటివ్ ఆలోచనలన్నీ పోతాయి.
ఆ ప్రదోష అష్టక స్తోత్రాన్ని నేను మా అమ్మాయి కూడా చదివాము. ఇదే వీడియోలో నేను మీకు వినిపిస్తాను. మీరు నేర్చుకోండి, నేర్చుకుని మీరు కూడా దీన్ని చదవడానికి ప్రయత్నించండి. సత్యం బ్రవీమి పరలోకహితం బ్రవీమి సారం బ్రవీమ్యుపనిషద్ధృదయం బ్రవీమి సంసారముల్బణమసారమవాప్య జంతో సారోయమీశ్వర పదాంబురుహస్య సేవా ఏనార్చయంతి గిరిసం సమయే ప్రదోషే ఏనార్చితం శివమపి ప్రణమంతి చాన్యే ఏతత్ కథాం శృతిపుటైర్న పిబంతి మూఢాస్తే జన్మ జన్మసు భవంతి నరాదరిద్రాః ఏవై ప్రదోష సమయే పరమేశ్వరస్య కుర్వంత్యనన్యమనసోऽఘ్రి సరోజ పూజాం నిత్యం ప్రవృద్ధ ధనధాన్య కలత్ర పుత్ర సౌభాగ్య సంపదధికాస్త ఇహైవ లోకే కైలాసశైల భువనే త్రిజగజ్జనిత్రీం గౌరీం నివేశ్య కనకాచితరత్న పీఠే నృత్యం విధాతుమభివాంఛతి శూలపాణౌ దేవాః ప్రదోష సమయేను భజంతి సర్వే వాగ్దేవీ ధృతవల్లకీ శతమఖో వేణుం దధత్పద్మజస్తాల్లోన్నిద్రకరో రమా భగవతి గేయ ప్రయోగాన్వితా విష్ణుః సాంద్ర మృదంగవాదన పటుర్దేవాః సమంతాస్థితాః సేవంతే తమను ప్రదోష సమయే దేవం మృడానీపతిం గంధర్వయక్షపతగోరగసిద్ధ సాధ్య విద్యాధరామరవరాప్సరసాం గణాంశ్చ ఏన్యే త్రిలోక నిలయా సహ భూతవర్గాః ప్రాప్తే ప్రదోష సమయే హరపాస్వ సంస్థాః అతః ప్రదోషే శివ ఏక ఏవ పూజ్యోऽథ నాన్యే హరిపద్మజాద్యాః తస్మిన్ మహేశే విధినేజ్యమానే సర్వే ప్రసీదంతి సురాధినాథాః ఏష తే తనయః పూర్వజన్మని బ్రాహ్మణోత్తమః ప్రతిగ్రహైర్వయో నిన్యేన దానాద్యైః సుకర్మభిః అతో దారిద్ర్యమాపన్నః పుత్రస్తే ద్విజభామిని తద్దోష పరిహారార్థం శరణాం యాతు శంకరం ఇతి శ్రీ స్కాందోక్తం ప్రదోష స్తోత్రాష్టకం సంపూర్ణం. మీకు వీలుంటే మీ పక్కన శివాలయం ఉందనుకోండి, ప్రదోష సమయానికి శివాలయానికి వెళ్ళి అలవాటు చేసుకోండి. శివాలయానికి వెళ్ళలేని వాళ్ళు కనీసం శివధ్యానమైనా చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాస్త 5 నిమిషాల సమయాన్ని వెచ్చించి ఆ 5 నిమిషాలు ఆ ప్రదోష సమయంలో కూర్చుని పరమేశ్వరుని ధ్యానిస్తే మన జీవితమే అద్భుతంగా మారిపోతుంది.